ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ధనస్సు రాశి స్త్రీలకు ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకునే ఒక మంచి మాట, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు వంటల పొలా మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయి అంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది? పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ళ యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకం అవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులు ఉన్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉంటే అమరావతికి వెళ్ళండి. అందరు కలిసి ఒక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకు వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది, ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి.
వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి, అబ్బాయిలు ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాల్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అమ్మా, స్త్రీల గురించి ప్రత్యేకంగా అడిగినటువంటి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆడపిల్లగా మీ గురించి మీరు అడగాల్సిందే. అంటే మీరు అడగకపోయినా చెప్తూ ఉంటాను. స్త్రీమూర్తులకి ధనయోగం ఉంటుందా లేదా, వివాహ యోగం ఎలా ఉంటుంది నేను చెప్తూ ఉంటాను. మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి కాస్త వివాహమైనటువంటి మహిళలు కుటుంబపరమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోబోతున్నారు. ధనుసు రాశి వారు ప్రత్యేకంగా అక్టోబర్ మాసంలో మీరు లేనిపోని అనవసరపు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విద్వేషాలకి లోనే అవకాశం. అది కూడా ఎవరు? మూడో వ్యక్తి జోక్యం వల్ల అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మరిది గారు కావచ్చు, బావగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా మీ ఇంట్లో మీ మరదలు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, మీ యొక్క బావమరిది కావచ్చు, అంటే వాళ్ళెవరో చేసిన విషయంలో మీ ఇద్దరి మధ్యలో లేనిపోని అనవసరపు గాంభీర తత్వం, ఈగో క్లాష్ అంటారు కదా, ఆ ఈగో క్లాష్ అనేది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. అల్పమైన విషయాల గురించి ఇప్పటికే మీరు వెబ్సైట్ చెక్ చేయండి ఒకసారి ఇంటర్నెట్లో. మిస్టర్ గవాయ్ గారు, సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ గవాయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్ని విడాకుల కేసులు ఉన్నాయి అనే విషయం అవి తేలవు. ఆ విడాకుల కాగితాలు రావు. తీమ గారు పోయి నాకు 50 లక్షలు 60 లక్షలు కావాలంటుంది, వాడి దగ్గర డబ్బులు ఇచ్చేది అవకాశం ఉండదు. లేదంటే ఇంకో పెళ్లి కాదు, పెటాకులవు, ఉన్న పెళ్లి పెటాకులు అయిపోతుంది. ఇలాంటప్పుడు ఇంకా మరి పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఆ వచ్చే అమ్మాయిగా వచ్చే అబ్బాయో మంచోడో చెడ్డోడో తెలియదు మనకి. జీవితం గందరగోళం. కుక్కలు చెప్పిన విస్తరలాగా మొగోడు జీవితం, ఆడపిల్ల జీవితం. అంటే ఆడపిల్ల ఒంటరిగా ఉంది, అందరి కళ్ళు పడతాయి. నేను నీకు సపోర్ట్ ఉంటాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. సో మన ఇద్దరు లివింగ్ టుగెదర్ ఉందామా? పెళ్ళి వద్దండి, లివింగ్ టుగెదర్ మాత్రం ఉందాం. ఇటువంటివన్నీ కూడా చేసి మన జీవితాన్ని కుక్కలు చింపిన ఎంగిలి విస్తరాకులాగా చేసుకునేటువంటి స్థితి, అది మగాడు కానీ ఆడపిల్ల కానీ. కాబట్టి దయచేసి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ఆలోచించండి. మగవాడు కానీ ఈగో క్లాష్. నువ్వు వాడితో అలా ఫోటో దిగావు, వాడికి నువ్వు అలా మెసేజ్ పెట్టావు, నువ్వు ఈ అమ్మాయితో ఇలా ఉన్నావు, ఇలా నువ్వు మెసేజ్ పెట్టావు, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు అర్ధరాత్రి కూర్చొని నువ్వు దేవుడి పూజ చేసుకోవచ్చు, నువ్వు అర్ధరాత్రి పూట నువ్వు ఆఫీస్ పని చేసుకోవద్దు. కొంతమంది విషయాలలో పొద్దున నువ్వు అత్తగారు 9ంటికి వెళ్ళమంది అయిపోయిందని ఒక విషయాల్లో పొద్దున్న 9ంటికి లేపిందట అత్తగారు ఆ పిల్లని, దానికోసంగా నిమిత్తంగా విడాకుల కోసం. ఇటువంటివన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. అటువంటి అల్పమైన విషయాల గురించి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం 3వ వారంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో 3వ వారంలో స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్త్రీమూర్తులు ఎందుకు జాగ్రత్త ఉండాలండి? పురుషులు ఉండకూడదా? పురుషులు అనే వాళ్ళు ఏమంటారంటే, నేను అనేది ఓపిక తక్కువ వాడికి, అసహనం ఎక్కువ మగవాడికి, అదొక రకమైన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వాడికి పుట్టి నుంచే వస్తుంది వాడికి. ఆడపిల్లకి హార్మోన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది ఆడపిల్లకి. చాలా మంది అనుకుంటారు ఆడపిల్లకి ఏం పనిచేస్తుందని. మన వేదంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి మన యొక్క మంత్రానికి అధిష్టాన దేవతగా ఉంది. ఆలోచించండి, తక్కువ అంచనా ఇస్తున్నారు మీరు. అన్ని దేవతా స్వరూపాలు మనకి, నీరు, పుస్తకం, అన్నివి కూడా ప్రతి ఒక్కటి పంచభూతాలు మొత్తం కూడా మనకి ఇలాంటి స్త్రీతత్వాన్ని పొందుకున్నవి. అంటే దయచేసి మీరందరూ కూడా ఆడపిల్లలు తప్పుగా మాట్లాడొద్దండి, అది మీ తీవ్ర నష్టానికి కలిగి. కాబట్టి మీరందరూ 3వ వారంలో స్త్రీమూర్తులు కాస్త సహనంగా ఉంటూ సమస్యని పరిష్కరించుకునేటువంటి స్థితి మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండి సమస్య పరిష్కరించుకోగలిగితే మంచి. శృతి మించి రాగాన పడింది, సరే ఎవరి దారి వారు చూసుకుని నష్టం లేదు, నేను వద్దని చెప్పట్లేదు. శృతి మించి రాగాన పడిన, కానీ ఆ శృతి మించకుండా మీరు ఉన్నట్టయితే మీకు తప్పకుండా దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉన్నంత వరకు మీరు ప్రయత్నం చేయండి. కలిసిమెలిసి ఉండే వాళ్ళకి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు కూడా 3వ వారంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరపు అల్పమైన ఆస్తి పాత్రల గురించి వివాదాలు అక్కరలేదు. సోదరుల మధ్య విభేదాలు రానివ్వకుండా చూసుకోండి. 3వ వారంలో
వ్యాపారంలో, ఉద్యోగంలో, విద్యలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఇక 1, 2, 4 వారాల్లో అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స కూడా అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, వస్తు లాభము, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యవహార లాభం, కార్య విజయము, ఆనంద యోగము, ఐశ్వర్య ప్రాప్తి, వాహన యోగం, ముఖ్యంగా డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం, దేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన విద్యార్థులకి 3వ వారం తప్ప 3వ వారంలో కూడా మంచి లోపాలు ఉన్నాయి. 3వ వారంలో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సమయపాలన లేకపోవడం, బద్ధకం, అల్పమైనటువంటి నయా పైసకు కూడా పనికినటువంటి ప్రేమ కలాపాలు మునిగి మీరు ప్రమాదాలు పెట్టుకొని పరీక్షని గైర్హాజరై జీవిత నాశనాన్ని పొందుకుంటున్నారు. ధర్మంలోంచి తప్పి పెద్దవాళ్ళని ఎదిరించి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో వివాహం చేసుకొని, అనేకమైనటువంటి మరకలు ఉన్నటువంటి వ్యక్తులతో వివాహం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రక్రియలో ఉంటారు. కాబట్టి 3వ వారం ఇటువంటి దుర్మార్గ వ్యక్తులకి దూరంగా ఉండండి. తల్లిదండ్రుల కంటే మించిన వాళ్ళు ఎవడున్నారు మీకు? కని పెంచి చిన్నప్పుడు మీకు ఆ పాలు పడుతున్నప్పుడు, చిన్నప్పుడు మిమ్మల్ని తండ్రి ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు, స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు చేసిన వాళ్ళు ఎవరు? ఈలెవరు నీకు వచ్చేసాడా? చేసిన వాళ్ళు ఎవరు మీకు అర్థం కాదా? లేనిపోయిన అనవసరపు ఆశల్ని మీకు చొప్పించేసి, కాముకమైన దృష్టితో మనం చూసి ప్రమాదాలు పెట్టి ఇన్ని రోజులలో ఇప్పటిదాకా దాదాపుగా విడాకుల కేసులు బోలెడు తయారైనాయి. ప్రేమ వివాహాలు 78% విడాకులు అవుతున్నాయి. ప్రేమ వివాహాలు మాత్రమే. అరేంజ్ మ్యారేజ్ చేసి 42% మాత్రమే ఉన్నాయి విడాకులకి. ఆలోచించండి. గొప్పగా చదువుకున్న వాళ్ళు కదా, మెచ్యూరిటీ బాగా వచ్చింది కదా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి. అంటే మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే పబ్బుదేలు చూస్తుంటాం. మేము ఏ గృహ ప్రవేశానికి రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఆ కారులో వెళ్తున్నప్పుడు అందరగా అర్ధనగ్న ప్రదర్శన, స్త్రీమూర్తులు, పురుషమూర్తులు కూడా. అక్కడ మీ స్వేచ్ఛానుభవాలు తెలుస్తుంటాయి మాకు. కాబట్టి అలా తిరిగి జీవితాన్ని నాశనం చేసుకోవడం, గైర్హాజరు పరీక్షలకి తప్పిపోయి మళ్ళీ నాశనం చేసుకోవడం, ధర్మం తప్పినటువంటి వ్యక్తులతో వెళ్ళి పెళ్లి చేసుకొని నాశనం అయిపోయి కుటుంబాన్ని వీధిన పడేయడం, తల్లిదండ్రులకి ఆత్మహత్య శరణం చేయడం, అబార్షన్లు చేయించుకోవడం, అదొక మహాపాపం. చెబితే కోపాలు, మీరు చెప్పినప్పుడు పిల్లలు కనాలా? సంతానం అనేది ఎంతో యోగ్యవంతుని స్థితి. ఆ సంతానం లేకనే సంతాన సాఫల్య కేంద్రాలు కొన్ని పుట్టగొడలో పుట్టుకొచ్చేసాయి. ఆలోచించండి. అంటే అనేకమైనటువంటి స్వయం కృతాపరాధంలో మనకి ఇబ్బంది. ఉపన్యాసం ఎక్కువైపోయింది అనుకుంటారు కదా. 3వ వారంలో అటువంటి దుశ్చర్యలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు పడే అవకాశం కనబడుతోంది. 1, 2, 4 వారాల్లో చాలా మంచి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. కళాకారుల అభివృద్ధి, సినిమా ప్రపంచంలో లాభము, రాజకీయ రంగంలో ఎదుగుదల, డబ్బులు బాగా వస్తాయి. మంచి ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం, ధనప్రాప్తి, రైతులకి పంట పొలాలు, పూలు పలుకుల లాభాలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారుల లాభాలు. 1, 2 వారాల్లో బెంచ్ మీద ఉద్యోగం కాస్త మీకు ప్రాజెక్టు వెళ్ళి ఉద్యోగం, 3వ వారంలో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం. అంటే ఈ వచ్చిన ఉద్యోగం పోతుంది అనుకోకండి. ఇక్కడ వచ్చే ఉద్యోగం కొత్త వాళ్ళకి వస్తుంది, పోయే ఉద్యోగం పాత వాళ్ళకి పోయే అవకాశం. అంటే ఒకళ్ళకే ఈ 2 పనులు జరిగాల్సిన అవసరం లేదండి. 4వ వారంలో విదేశీయానం కానీ, ఉన్నత ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, పశుపక్షాదులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, నర్సరీ తోటలు, పూజాంతర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, అప్పుల బాధ విముక్తులవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశం. ఇక వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి ప్రయోజనాలు. వైద్యులంతా కలిసి ఒక మంచి వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనబడుతోంది. విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయంగా చెప్పబడుతోంది. తప్పకుండా స్త్రీమూర్తులకి 3వ వారంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ 1, 2, 4 వారాల్లో విపరీతమైనటువంటి మహారాణి యోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, సువర్ణాభరణాలు కొనుగోలు చేయొచ్చు. తప్పకుండా మీ వారిని అడిగి మీరు బంగారం కొనుక్కోవచ్చు. మీ నాన్నగారిని అడిగి మీరు బంగారం కొనుక్కోవచ్చు. మంచి వాహనం కొనుక్కోవచ్చు. ఎక్కడైనా ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశం పొందవచ్చు. ఎందుకంటే నానకూర్చి కదా ఆడపిల్ల. తప్పకుండా నానకూర్చి ఆడపిల్ల నాన్నతో ఏడ్చైనా సరే, మొరబెట్టుకుైనా సరే, జారిపడైనా సరే, నాన్నని ఏడిపించైనా సరే తన కాలేజీలోకి మంచి కాలేజీ చేరడము, మంచి వాహనాన్ని కొనుక్కోవడం, మంచి నగ కొనుక్కోవడము, విదేశాలకు వెళ్ళడము, ఇలాంటి తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పట్టుదలతో ఆడపిల్లలకి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే
వివాహ సంబంధ వేడుకల్లో లాభాలు ఉన్నాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదరుల మధ్య మైత్రి, కోర్టు తగాదాల సమస్యపై అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, విలువైనటువంటి వస్తు వాహన సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, ఇలా మంచి ప్రయోజనవంతమైన క్షేత్ర దర్శనం, సత్సంగత్వంలో పాల్పొందిన అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.